ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి జాతకులకు నమస్కారం. వృషభ రాశి వారికి రాబోయే 5 రోజులు ఎలా ఉండబోతున్నాయి? ఏ విషయంలో అదృష్టం కలిసి రాబోతుంది? ఎక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? కుటుంబంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి? వివాహం, ప్రేమ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు? ప్రయాణాలు ఎలా ఉంటాయి? ఆరోగ్య విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నిటినీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అధిపతి శుక్రగ్రహం కాబట్టి ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం, సౌకర్యాలు, కుటుంబ జీవితం, బంధాలు వంటి అంశాలు చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. రాబోయే 5 రోజుల్లో మీకు సంబంధించిన కొన్ని పెండింగ్ విషయాలు కదలటం ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నవి. ఇప్పటి వరకు మీరు ఎంత ప్రయత్నించినా ఆలస్యమైన ఒక పని ఇప్పుడు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఓపిగ్గా ఎదురు చూస్తున్న విషయంలో ఒక సమాచారం లేదా నిర్ణయం మీకు అందుతుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ 5 రోజుల్లో డబ్బు విషయంలో మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నవి. ఒకవైపు రావాల్సిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంటుంది. మరొక వైపు అనుకోని ఖర్చులు కూడా వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న చెల్లింపు రావటం, బకాయి డబ్బు తిరిగి పొందటం లేదా అదనపు ఆదాయానికి సంబంధించిన ఒక అవకాశం కనిపించడం జరుగుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు రావచ్చు. ఇప్పటికే ఉన్న వ్యాపారంలో కొత్త ఆర్డర్లు లేదా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో అతి నమ్మకంతో ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వటం మంచిది కాదు. ఎవరికైనా మీరు కొత్త పెట్టుబడి అవకాశం చెప్పినా పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. అలాగే ఆన్లైన్లో వచ్చే అనుమానాస్పద పెట్టుబడులు, లక్కీ డ్రాలు, త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పే పథకాల విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఆదాయం పెరగటం ఎంత ముఖ్యమో వచ్చిన డబ్బును నిలుపుకోవటం కూడా మీకు అంతే ముఖ్యం. ఉద్యోగం చేస్తున్న వృషభ రాశి వారికి ఈ 5 రోజుల్లో పనిభారం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. మీపై ఉన్నత అధికారులు దృష్టి పడుతుంది. మీరు ఇంతకాలం చేసిన పని గుర్తింపు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కార్యాలయంలో ప్రతి విషయాన్ని కూడా అందరితో పంచుకోవటం మాత్రం మంచిది కాదు. మీరు చేస్తున్న ప్రాజెక్ట్ లేదా భవిష్యత్ ప్రణాళికలను అవసరమైన వ్యక్తులతో మాత్రమే చర్చించండి. కొంతమంది సహోద్యోగులు మీ పనిని అర్థం చేసుకోకుండా విమర్శించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వెంటనే స్పందించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. మీ ఫలితాలే చివరకు మీకు సమాధానం ఇస్తాయి. ఇప్పటికే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గతంలో పంపిన అప్లికేషన్ లేదా ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం అందుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు 1 కంటే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఈ 5 రోజులు కొంత అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త ఆర్డర్లు, ఇప్పటి వరకు స్పందించిన కస్టమర్ మళ్ళీ మీతో సంప్రదిస్తారు. అయితే వ్యాపారంలో భాగస్వామ్యానికి సంబంధించిన నిర్ణయాలు మాత్రం తొందరపడి తీసుకోకండి. మాట మీద మాత్రమే ఆధారపడకుండా అవసరమైన ఒప్పందాలు, లెక్కలు, పత్రాలు స్పష్టంగా ఉంచుకోవాలి. వ్యాపారంలో చిన్న సమస్య వచ్చినా దానిని పెద్దది గొడవగా మార్చుకోవద్దు. ఈ 5 రోజుల్లో మీకు లాభం రావటానికి ప్రధాన కారణం మీ సహనం మరియు ఆలోచించి నిర్ణయం తీసుకునే మీ యొక్క స్వభావం. ఇప్పుడు ప్రేమ బంధాల విషయానికి వస్తే వృషభ రాశి వారికి గతంలో జరిగిన ఒక అపార్థం మళ్ళీ చర్చకు వస్తుంది. మీరు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి నుంచి ఒక సందేశం లేదా సమాచారం రావచ్చు. ఇది ప్రేమ బంధంలో ఉన్నవారికి ముఖ్యమైన సమయం. చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ మాటల్లో కాస్త కఠినత తగ్గిస్తే బంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి భవిష్యత్ గురించి మాట్లాడుకునే అవకాశం తప్పకుండా వస్తుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వృషభ రాశి వారికి ఒక బంధం గురించి సమాచారం అందుతుంది. ఇప్పటికీ ఒక సంబంధం మాట్లాడుకుని ఉంటే కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతాయి. కొంత ఆలస్యం అవుతున్నా పూర్తిగా నిరాశ చెందాల్సిన
అవసరం లేదు. అయితే సంబంధం విషయంలో కేవలం ఆర్థిక స్థితి లేదా బయట యొక్క రూపాన్ని మాత్రమే కాకుండా వ్యక్తి యొక్క స్వభావం, కుటుంబ విలువలు కూడా పరిశీలించాలి. కుటుంబ విషయాల్లో రాబోయే 5 రోజుల్లో కొంత ఉపశమనం కనిపిస్తుంది. చాలా కాలంగా మాట్లాడని ఒక కుటుంబ సభ్యుడితో మళ్ళీ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. పెద్దల యొక్క సలహా మీకు ఉపయోగపడుతుంది. అయితే కుటుంబ ఆర్థిక విషయాలను బయట వారితో ఎక్కువగా చర్చించకండి. మీ కుటుంబంలో ఎవరికైనా మీ సహాయం అవసరం అయితే వీలైనంత వరకు అండగా నిలబడండి. ఇల్లు మారాలని, కొత్త ఇల్లు కొనాలని లేదా ఇంటికి సంబంధించిన మార్పులు చేయాలని ఆలోచిస్తున్న వారికి ఈ వచ్చే 5 రోజుల్లో ఒక సమాచారం అందుతుంది. ఇంటి మరమ్మతులు లేదా కొనుగోలు విషయంలో బడ్జెట్ను ముందుగానే నిర్ణయించుకోవటం చాలా మంచిది. అవసరం లేని వస్తువులపై ఖర్చు చేయకండి. ఇంటిని శుభ్రంగా క్రమంగా ఉంచటం వలన మీకు కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలకు సంబంధించి సాధారణంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నవి. అయితే తొందరపాటు ప్రయాణాలు చేయవద్దు. వాహనం నడిచేటప్పుడు ఫోన్ ఉపయోగించకండి. దూర ప్రయాణం ఉంటే ముందుగానే ఏర్పాట్లు చేసుకోండి. ప్రయాణ సమయంలో ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికైనా అనుకోకుండా ఫోన్ చేసినా ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కువసేపు మాట్లాడకుండా మీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారు ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవాలి. పనికి సంబంధించిన ఆలోచనలను ఇంటికి తీసుకురావటం వలన నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. సరైన సమయంలో భోజనం చేయండి. నీరు తగినంత తీసుకోండి. విశ్రాంతికి సమయం కేటాయించండి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే రాశి ఫలాన్ని ఆధారంగా చేసుకుని చికిత్సను వాయిదా వేయకుండా వైద్యుల సలహా తీసుకోవటం చాలా మంచిది. ఈ 5 రోజుల్లో వృషభ రాశి వారు దూరంగా ఉండవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిది కోపంలో నిర్ణయాలు తీసుకోవటం. రెండవది అవసరం లేని అప్పులు ఇవ్వటం. మూడవది ఇతరుల యొక్క మాటలు విని పెట్టుబడులు పెట్టడం. నాలుగవది మీరు చేసే చోట వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవటం. ఐదవది కుటుంబ సభ్యులతో చిన్న విషయాలకు వాదించటం. ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీ యొక్క వచ్చే కాలాన్ని మరింత సానుకూలంగా ఉపయోగించుకోగలరు. ఈ శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. వీలైతే తెల్లని పువ్వులు అమ్మవారికి సమర్పించండి. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు లేక మీకు వీలైతే 108 సార్లు జపించండి. అలాగే మీకు వీలైనంత ఒక చిన్న దానం చేయండి. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టండి. పక్షులకు నీరు పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం వంటి మంచి పనులు చేస్తే చాలా మంచిది. పరిహారాలను భక్తితో చేయాలి. ఫలితం తప్పకుండా రావాలని భయంతో కాకుండా మంచి సంకల్పంతో చేయటం చాలా ముఖ్యం. రాబోయే 5 రోజులు ముఖ్యమైన ఫలితం. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈ 5 రోజులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తతో కూడిన పురోగతి, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో కొత్త అవకాశాలు, కుటుంబంలో సానుకూల మార్పులు వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక సమాచారం మీకు చేరే అవకాశం ఉంటుంది. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, తొందరపడకుండా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం. మీ రాశికి అధిపతి అయిన శుక్రుని అనుకూలతను పొందటానికి మీ ప్రవర్తనలో కూడా శాంతి, పరిశుభ్రత, సౌమ్యత ఉండేలా చూసుకోవాలి. వృషభ రాశి జాతకులారా, వచ్చే 5 రోజుల్లో మీ జీవితంలో ఏదైనా మంచి పరిణామం చోటు చేసుకుంటే దాన్ని సానుకూలంగా స్వీకరించండి. మీ ప్రయత్నం ఆగకూడదు. మీ నమ్మకం తగ్గకూడదు. మీ నిర్ణయాల్లో తొందర ఉండకూడదు. మీకు రావాల్సిన ఫలితం ఆలస్యమైనా మీ ప్రయత్నాన్ని మాత్రం వదులుకోవద్దు. వృషభ రాశి వారికి రాబోయే రోజులు సంతోషంగా, ప్రశాంతంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ రాశి ఫలాలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబంలో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి రోజువారీ, వారపు మరియు ప్రత్యేక రాశి ఫలాల కోసం మన ఛానల్ సాయి అమృతవాణిని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.